ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల గురించి రాశారు. ఆ 7 ఆత్మలేంటివో మనం చూద్దాం. 7 అనేది పరిపూర్ణ సంఖ్యకి గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి వివరించడానికే యోహాను భక్తుడు 7 ఆత్మలు అని అక్కడ వివరించారు. ఆ 7 ఆత్మలు ఏంటివంటే యెహోవా ఆత్మ, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ 7 ఆత్మలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణతని సూచిస్తున్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఇది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, శక్తి కాదు. మనని ఆయన నడిపిస్తాడు, మనకు ఆయన బోధిస్తాడు, మనకు ఆయన సాక్ష్యం ఇస్తాడు, మనతో మాట్లాడతాడు, మనకు ఆజ్ఞాపిస్తాడు, మనల్ని నియమిస్తాడు, మనల్ని వెళ్ళమంటాడు. అంటే మనకు ఆయన గైడ్ చేస్తున్నాడు, ఆయన మనలో ఉంటున్నాడు. మనకు పరిపూర్ణంగా ఎలా ఉండాలి, మనని ఏ విధంగా క్రీస్తు రాజ్యంలో చేర్చడానికి సిద్ధపరచాలో ఆ విధంగా సిద్ధపరచడానికి పరిపూర్ణంగా ఆయన మనలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన పరిపూర్ణతను చూపించడానికే అక్కడ 7 ఆత్మలు అని వాడబడింది. పరలోక రాజ్యంలో 7 ఆత్మలు ఎప్పుడు చూశాడు అంటే సంఘం ఎత్తబడ్డ తర్వాత. సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. అందుకే అక్కడ సింహాసనం ఎదుట 7 ఆత్మలుగా యోహాను చూడగలిగాడు.